హాయ్ గైస్, నా పేరు నెవిల్ ఆనంద్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. ఇక మనం బిగ్ బాస్ హౌస్లోకి పోదాం. బిగ్ బాస్ హౌస్లో ఒక సంచలనాత్మకమైన నిర్ణయం బిగ్ బాస్ తీసుకున్నదని తెలుగు ప్రజలందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారంటే ఒక్కొక్కరు రీల్స్ షేర్ చేసుకొని, ఒక్కొక్కరు ట్వీట్స్ షేర్ చేసుకొని, ఒక్కొక్కరు వాట్సాప్ గ్రూప్స్లలో, ఇన్స్టాగ్రామ్ పోస్ట్లలో, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో సోనియా ఎలిమినేట్ అయిందనే ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటూ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఒక పండగ వాతావరణంలో మునిగిపోయారు. అంటే ఎందుకు సోనియా ఎలిమినేట్ అవ్వడం అంత ఆనందదాయకం అనేది కేవలం బిగ్ బాస్ చూసే బిగ్ బాస్ లవర్స్‌కే తెలుస్తది. ఎందుకంటే సోనియా చూపించే విధానం అవ్వచ్చు, సోనియా మాట్లాడిన విధానం అవ్వచ్చు, సోనియా ఆడిన విధానం అవ్వచ్చు, సోనియా ఇంకొక మనిషిని మాట్లాడనివ్వకుండా ఆమె పాయింట్స్ రైజ్ చేసి డిఫెండ్ చేసుకొని ఒక మనిషికి పిచ్చి లేచేటట్టు చేసి ఒక మనిషి మైండ్‌ని మొత్తం డిస్ట్రాక్ట్ చేసి ఎంత ఆగం చేసిందో అది బిగ్ బాస్ చూసేటోళ్ళకే తెలుస్తది. మీకు తెలుస్తది, మాకు తెలుస్తది, మనందరికి తెలుస్తది. సో, సోనియా ఎలిమినేట్ అవ్వడం ఇట్లా పండగ వాతావరణంలా ఉంటే నాకు మాత్రం సోనియా ఎలిమినేట్ అవ్వడం కొంచెం బాధగుంది. కొంచెం కాదు, కొంచెం ఎక్కువే బాధ ఉంది. సో, ఆ బాధ ఏంది అసలు సోనియా ఎలిమినేట్ అయితే నాకెందుకు బాధ అనిపిస్తుంది అనే దానికి నేను పాయింట్స్ చెప్తా. అండ్ సోనియా ఎలిమినేట్ అవ్వడానికి సంతోషకరం ఏముంది? ఒకవేళ ఆ సంతోషం మనకి ఎన్ని రోజులు ఉంటది? ఆ సంతోషం మనకు ఉన్నన్ని రోజులు ఉంటదా? మళ్ళీ సోనియా గారొచ్చి రీ ఎంట్రీ ఇవ్వొచ్చా? అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మరి సోనియా ఎలిమినేట్ అయిన సంగతి ఆదివారం రాకముందుకే మనకు శనివారమే తెలిసింది. మనకు శనివారమే తెలవడంతో పాటు శుక్రవారం నుంచే అర్థమైంది. ఆ అర్థం అవ్వడానికి గల కారణాలేంది? అవి కూడా మనం మాట్లాడుకుందాం. సో, శనివారం జరిగిన బిగ్ బాస్ హౌస్‌లో ఏదైతే నాగ్ సారబ్ వచ్చేది ఉంటదో, ఆ రోజు ఏం జరిగిందో మనం మాట్లాడుకుందాం. నాగమామ వచ్చాడు. వచ్చి రాగానే ఒక డాన్స్‌తోని అలరించాడు. అలరించిన తర్వాత మన టీవీలోకెళ్ళిండు. మన టీవీలోకెళ్ళిన తర్వాత డైరెక్ట్ నేను పాయింట్ ఆఫ్ వ్యూని మొత్తం చెప్తా. తర్వాత ఒక్కొక్కరు ఏమన్నారు, ఎవరెవరిని జీరో అన్నాడు, ఎవరెవరిని హీరో అన్నారు అనే దాని మీద మనం సెపరేట్ ఇంకో వీడియో చేద్దాం. బట్ దానికంటే ముందు ఈ వీడియో మనం మాట్లాడుకుందాం. ఓవరాల్ ఒపీనియన్. నాకిది ఆనందంగా చేయాల్సిన వీడియో కాబట్టి నేను ఇది ఓవరాల్ ఒపీనియన్ చేస్తున్నా. సో, వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని హీరో ఎవరు, జీరో ఎవరు అని చెప్పేసి నాగార్జున సార్ అడిగాడు. ఈ అడిగిన దాంట్లో హీరో ఎవరు, జీరో ఎవరు అనే దాంట్లో అందరూ నాగమణికంఠని ఒక ఆటలో బొమ్మను చేసిర్రు. ఒక ఆటలో బొమ్మను చేసి నాగమణికంఠని అందరూ జీరో చేసిర్రు. ఇప్పుడు నాగమణికంఠ మైండ్ అంతా డిస్ట్రాక్ట్ అయిపోయింది గైస్. నాగమణికంఠ మైండ్ అంతా డిస్ట్రాక్ట్ అయిపోయి పాపం ఆయనకి ఏం అర్థమైతలేదు. అదే నాగార్జున సార్ అడిగింది. ఏమని? "అమ్మా నాగమణికంఠ నీకు అర్థం అవ్వట్లేదు అని నువ్వంటే, మరి నువ్వు ఆదిత్య ఓంని స్వాప్ చేసినప్పుడు అది నీ డెసిషనే కదా సొంతగా. మరి సొంతమైన నీ డెసిషన్ అయినప్పుడు నువ్వు ఎందుకు మళ్ళీ ఇంకో దాని మీద స్టాండ్ తీసుకోలేకపోతున్నావు? నువ్వు ఒక్క దాని మీద స్టిక్ ఆన్ అయ్యుండు. ఒక్క దాని మీద స్టాండ్ తీసుకో. ఆ ఒక్క దాని మీద స్టాండ్ తీసుకుంటే నీకు అర్థమవుతది. ఎమోషనల్ అవ్వకు. ప్రాక్టికల్ ఉండు. సిట్యుయేషనల్ ఉండు" అని నాగ్ సారు నాగమణికంఠకి చెప్పిండు. మనోడు గూడా ఇలా కళ్ళు తెరిచి, "నాకేం అర్థం అవ్వట్లేదు సార్. ఆ సిట్యుయేషన్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు సార్" అని ఇట్లా పెడుతుండు. అవన్నీ చేస్తే కాని పని. నార్మల్ టైమ్‌లో కంటెంట్ ఎట్లియాలో మనోడికి తెలుసు. నాగ్ సార్ వచ్చిన వరకే వీళ్ళ ఏషాలన్నీ తగ్గి, ఓ పెద్ద స్కూల్‌లో ప్రిన్సిపాల్ దగ్గరికి పోతే ఎట్లుంటదో అట్లా ఫీల్ అయితారు. రియాలిటీస్ అన్నీ నాగ్ సార్ ఏసుకుంటాడు కాబట్టి అట్లా ఫీల్ అయితారు. ఇక పోతే వచ్చి నబీల్‌ని చాలా మెచ్చుకున్నాడు. ఈ విషయంలో నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా. ఎందుకంటే ఒక ట్రూ ప్లేయర్‌ని, ఒక హానెస్ట్ పర్సన్‌ని బిగ్ బాస్ ఎప్పుడు మెచ్చుకోదా అనే దానికి అట్లా ఏం గాదు, బిగ్ బాస్ ఖచ్చితంగా మెచ్చుకుంటది అనేది సాటర్‌డే ఎపిసోడ్‌లో మనకు కనబడ్డది. అండ్ నిఖిల్‌ని జీరో అని సీత చెప్పిన మాటలవ్వచ్చు, నిఖిల్‌ని జీరో అని ప్రేరణ చెప్పిన మాటలవ్వచ్చు, మీరు ఎంతమంది వాళ్ళిద్దరి మాటల్ని సపోర్ట్ చేస్తున్నారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ప్రేరణ వాజ్ హీరోయిన్ యెస్టర్‌డే. ఎందుకు హీరోయిన్ అంటే ప్రేరణ రైజ్ చేసిన పాయింట్ చాలా క్లారిటీ ఉంది. సార్ వాళ్ళు ముగ్గురే కనిపిస్తారు సార్. వాళ్ళు ముగ్గురు ఏదైనా వాళ్ళ ముగ్గురు అడ్జస్ట్ చేసుకొని ఇంతమంది పాయింట్స్ చెప్పినా గూడా దాని అబద్ధాన్ని కూడా నిజంగా వాళ్ళు చేసుకొని ఆ నిజంలో ఒక ట్రూత్‌ని ఎంకులాడుకొని దాని మీదనే ఉంటారు సార్ అని ప్రేరణ చెప్పిన పాయింట్‌కి అవ్వా! ప్రేరణ సూపర్ అవ్వ. ఇకపోతే సీత. జీరో ఎవరు అనంటే నిఖిల్‌ని జీరో అన్నది. అబ్సల్యూట్‌లీ హి వాస్ జీరో. నీకే కాదు నాకు అనిపిస్తుంది అని నాగార్జున సార్ గూడా అన్నాడు. ఎందుకంటే మనోడిని సోనియా నడిపిస్తది. సోనియా ఆడిస్తది. సోనియా వాడిస్తది. సోనియా మాట్లాడిస్తది. సోనియా మాత్రమే నిఖిల్‌కి ఒక ఆధారం అయిపోయింది హౌస్‌లో మనమంతా జూసినాం.
కానీ ఆ ఆధారం ఎన్ని రోజులు లేదు. ఆడియన్స్ అందరూ కలిసి ఇవాళ ఇంటి దారి పట్టించిల్లు. సోనియా అనుకుంది ఆడపులి అని. కానీ మనందరికీ అర్థమైంది ఆమె ఆడపులి కాదు. ఆటలు ఆడించే ఒక స్నేకియ. ఇట్లా అనమాట. సో, సోనియా ఆ విధంగా బయటకొచ్చింది. నాకు మాత్రం కొంచెం బాధగుంది. ఎందుకు బాధగుంది? ఎందుకు నచ్చట్లేదు అంటే, ఇప్పుడు సాటర్‌డే రోజు మనకి నాగ్ సార్ వస్తాడు. సేవింగ్స్ జరుగుతాయి. ఆ నెక్స్ట్ డే ఏమైతది? సండే రోజు ఎలిమినేషన్ అయితది. కానీ ఒక పర్సను ఎలిమినేట్ అయింది అని మనకు ఫ్రైడే రోజే తెలిస్తే, సండే దాకా షో చూడడం ఎందుకింకా? చెప్పండి మీరే. సండే దాకా షో చూడడం ఎందుకు? నా పాయింట్ ఏంటంటే, మనం సండే దాకా షో చూస్తున్న ఇంట్రెస్ట్ మనకొస్తుంది అనంటే, ఆ ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ ఎవరా అనే సస్పెన్స్ మనకున్నప్పుడు బావుంటది. సో, ఈ విషయంలో నాకు కొంచెం నచ్చలేదు. ఇక పోతే పృథ్వీని హీరో అని నిఖిల్ పెట్టాడు. నిజంగా పృథ్వీ 3 గంటల సేపు ఇలా పట్టుకొని ఉండడం అనేది మామూలు విషయం గాదు. ఇక్కడ నాకు స్పోర్టివ్ స్పిరిట్ పృథ్వీ దగ్గర ఎందుకు నచ్చింది అనంటే, పృథ్వీతో పాటు నబిల్ గూడా ఇలా పట్టుకొని ఉన్నాడు. నబిల్‌కి హ్యాండ్‌కి సర్జరీ అయిందంట. నాతో పాటు పోటాపోటీ ఇచ్చినావు. నువ్వురా నాకు హీరో అని పృథ్వీ ఇచ్చిండు. ఇది గదా మనకు స్పోర్టివ్ స్పిరిట్ కావాల్సింది. పృథ్వీ ఎఫర్ట్స్ వాడడం మానేసిండు. పృథ్వీ తర్వాత గేమ్ ఆడడం స్టార్ట్ చేసిండు. కొంచెం ఆ సోనియా మ్యాటర్‌లో వీళ్ళిద్దరూ ఇన్వాల్వ్ అవ్వడమే తప్ప మిగతా అన్ని మ్యాటర్‌లో చాలా బాగుంటుండు అనేది నాకు కూడా ఒక మంచి ఒపీనియన్. కొంచెం ఆ గేమ్ సెన్స్ ఇంకా తెలుసుకొని, వాట్ ఈస్ వాట్ అని తెలుసుకొని, తెలుగులో ఇంకా కొంచెం మంచిగా మాట్లాడడానికి నేర్చుకొని మాట్లాడితే ఇంకా బెటర్‌గా ఉంటదని నా ఫీలింగు. ఇక యష్మి అండ్ సోనియా విషయానికొస్తే, యష్మి కరాఖండిగా మాట్లాడింది. యష్మి కరాఖండిగా మాట్లాడింది. కరాఖండిగా మాట్లాడడంతో పాటు చాలా మంచి పాయింట్స్ రైజ్ చేసింది. వాళ్ళిద్దరిని వెపన్స్‌లా వాడుకుంటున్నావని నాతో అన్నాను అంది సార్ అని సోనియా అన్న మాటలకి, అంతే సార్ నేను గేమ్ విషయంలో అన్నా అని, ఇక్కడ సోనియా మాటలు మార్చింది గాయ్స్. ఎంత దారుణమైన మాటలు మార్చిందంటే, అవును సార్ నేను గేమ్ పరంగా అన్నాను. నేను గేమ్ పరంగా వాళ్ళిద్దరినే చూడకు. నన్ను గూడా జూడు అని అన్నాను అని సోనియా అన్న మాట ఏదైతుందో, అబ్బబ్బబ్బబ్బా! అసలు సోనియా మాట్లాడుతుంటే నాగార్జున సార్‌కే మాటలు రాలే. మీరు గుర్తుపెట్టుకున్న మాటలు. నాగార్జున సార్‌కి మాటలు రాలేదు. నాగార్జున సార్‌కి మాటలు రాక, సోనియా దగ్గర ఉన్న వాలిడ్ పాయింట్స్‌ని ఎట్లా జేయాలో అర్థం గాక, విష్ణుప్రియ అని అడల్టరేటెడ్ కామెడీ అనేది మర్చిపోయిన సంఘటన తీసుకొచ్చి మరి మాట్లాడాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. అయినా గూడా ఏం మాట్లాడలేకపోయిండు. యష్మికి పాయింట్ ఉంది. సోనియాకి పాయింట్ ఉంది. సోనియా ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ గూడా బావుంది. అవును సార్ నేను అదే విధంగా చెప్పిన. నా మనసులో ఉంది నేను అదే విధంగా చెప్పిన. ఇప్పుడు ఎవరైనా తన ఇంటెన్షన్‌లో ఉన్న మాట చెప్పినప్పుడు మనం అది తప్పంటే ఒప్పుకోలేరు ఎవరైనా. అట్లనే నాగార్జున సార్‌ని కమ్మేసిందసలు సోనియా. కమ్మేసి ఆమె ఈమె దగ్గర ఉన్న పాయింట్ ఏది? ఏదైనా మాట్లాడితే అవతలోడిని మాట్లాడనీయదు. అవతలోళ్ళని మాట్లాడనీయకుండా ఆమె దగ్గర ఉన్న వాలిడ్ పాయింట్స్ చెప్పడం వల్ల అవతలోళ్ళ మైండ్ అంతా డిస్ట్రాక్ట్ అయితది. నాకు లిటరల్‌గా నాగార్జున సార్ మాట్లాడితే అట్లనే అనిపించింది. ఓకే. ఇంకా సీత రేజ్ చేసింది. సార్ మేము క్లాన్స్ విషయంలో వాడు నాకు ముందు రోజు వచ్చి మాట్లాడి నెక్స్ట్ డేనే మళ్ళీ ఇట్లా డిఫరెన్షియేట్ చేసి ఇట్లా మాట్లాడడం అనేది వావ్! చాలా దారుణం సార్. ఎందుకంటే మా దగ్గరకొచ్చి గేమ్ స్పిరిటు అది ఇది అని ఈ విషయం ప్రేరణ కూడా రైజ్ చేసింది ఈ మ్యాటరు. మా దగ్గరకొచ్చి ముందు రోజు అరే! మనం ఇలా ఉందాంరా, అలా చేద్దాం మన హౌస్ అందరం యునైట్‌గా ఉందాం, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని ఆపుదాం అది ఇది అని మాట్లాడిన వాడే మళ్ళీ సాయంత్రం వచ్చి నాకు ఇదంతా కాదు నాకు క్లాన్ ఇంపార్టెంట్ అని మాట్లాడడం అనేది వామ్మో! నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను సార్. నేను అడిగిన విషయంలో కూడా సోనియా వచ్చి ముందుకు మాట్లాడిందనేది నాకు నచ్చలేదు సార్ అని అన్నది. చిన్న బ్రేక్ తీసుకుంటా చిటికలో వచ్చేస్తా అన్న తర్వాత బ్రేక్ ఇయ్యకుండా అక్కడ ఏమైందంటే సోనియా అండ్ సీతకి మధ్యలో జరిగిన కన్వర్జేషన్ ఏదైతుందో అది చూపెట్టిండు. ఈమె పోయి అంటుంది. అవును గదా! మరి సోనియా చేసేది అదే గదా! ఇప్పుడు ఎలిమినేషన్ ఒకరైతుంటే, నామినేషన్ చీఫ్ ఒకరుంటే, ఈమె పోయి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు గదా! సో, ఆ విషయంలో నాకు నచ్చలేదు. ఇక నాగమణికంటని బుగ్గగాన్ని చేసిల్లనే మాట నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు జీరో టాస్క్‌లో జీరో చేయాల్సినోళ్ళు చాలా మందున్నారు. సోనియాని జేయొచ్చు, నిఖిల్‌ని జేయొచ్చు అందరూ. ఓకే. ఆదిత్య మనం జేయొచ్చు. కానీ ఎవ్వరు ఎందుకు జేయలే అంటే, పాపం ఆయన ఒక్కడే అలకగా దొరికిండు. నాగమణి కంటే ఒక్కడే అలకగా దొరకడం వల్ల అందరూ తీసుకుపోయి స్టాంప్ ఏసి 0 అంటే మనోడికి మైండ్ అంతా డిస్ట్రాక్ట్ అయితుంది. పాపం నాగార్జున సార్ చెప్తుండు, "అది గాదు నువ్వు ఆలోచించాల్సిన విషయం ఇది. నువ్వు ఇలా ఉండాల్సింది. నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు" అని చెప్పిన విధానం బా నచ్చింది. అండ్ ఇంకో పాయింట్ 9కని 0 అన్నారు. దీంట్లో 100కి 200% నాకు గూడా అదే అనిపిస్తుందని నాగ్ సార్ గూడా అన్నాడు. 100కి 200, 300, 400% నాకు గూడా అనిపిస్తుంది. 9కి ఏమున్నది సైలెంట్‌గా కూర్చుంటది. ఏమో ఆలోచిస్తది ఇట్లా. ఆడడానికి పోయినావా? లేకపోతే ఏంది? ఫస్ట్ 2 వీక్స్‌లో చాలా బాగుంది నైనిక. ఆ 2 వీక్స్‌లో గేమ్ స్పిరిట్ కనపడ్డది.
ఖచ్చితంగా విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయని మనం అనుకుంటే డ్రాపౌట్, కంప్లీట్ డ్రాపౌట్ అయిపోయింది. అది అంతా అందరికి అర్థమైంది. నాగార్జున సార్ కూడా మొహం మీదే చెప్పేసిండు. ఇకపోతే నబీల్ అఫ్రిది, వావ్ బాయ్! యూ బికేమ్ మోస్ట్ ఫేవరబుల్ టు తెలుగు ఆడియన్స్. ఈయన హానెస్టీ అవ్వచ్చు, ఆయన గేమ్ ప్లే అవ్వచ్చు, అందరికీ నచ్చి అందరూ ఓట్లేసి నామినేషన్స్‌లో నుండి నబీల్ అఫ్రిదిని సేవ్ చేసిన విధానం చాలా హానెస్టీ. అసలు ఈ వీక్ అందరికీ బిగ్ బాస్ అంటే ఒక హానెస్ట్ ఫీలింగ్ వచ్చింది. బిగ్ బాస్ అంటే అందరికీ ఒక వావ్ అనే ఫీలింగ్ వచ్చింది. మణికంఠని ఇలా చేసి అండ్ ప్రేరణ వాజ్ హీరోయిన్ ఆఫ్ ద హౌస్. ప్రేరణ హీరోయిన్ లాగా కనపడ్డది నాకు. ప్రేరణ ఎంత ముద్దుగా మాట్లాడింది, ఎంత క్యూట్‌గా మాట్లాడింది, ఎంత మెచ్యూర్డ్‌గా పాయింట్ రేజ్ చేసింది. చాలా ఆనందంగా అనిపించింది. చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. బిగ్ బాస్ చూసేటోళ్ళందరికీ ఇది సంతోషకరమైన విషయమే. సో, ఇంకా ఆదిత్య ఓంని నబీల్ చేసిన ఇమిటేషన్‌లో మెచ్చుకున్నాడు. అండ్ ఫీల్డ్స్ పర్సన్ కూడానా అని స్టార్టింగ్‌లో వచ్చిండు. ఆ పాయింట్ రేజ్ చేసి సోనియాని అడుగుతా అనుకున్నా. ఆ పాయింట్‌లో అడగలేదు. సో, విష్ణుప్రియని పృథ్వీ మ్యాటర్‌లో యేసుకున్నాడు. అమ్మా నువ్వు అనే మాటలు చేతికి గాజులేసుకొని, బొట్టు విల పెట్టుకొని, నువ్వు మాట్లాడే మాటలు ఎట్లా పోర్ట్రేట్ అవుతున్నావో చూసుకో అని విష్ణుప్రియని అన్నాడు. ఇంకొంచెం గట్టిగా విష్ణుప్రియని యేసుకుంటే బావుండని నాకు అనిపించిన ఫీలింగ్. సో, ఇట్లా హీరోలు, జీరోల గురించి ఎపిసోడ్ అంతా రన్ అయింది. 1 అవర్ ఎపిసోడ్‌లో ఇదే జరిగింది. అండ్ 1 అవర్ ఎపిసోడ్‌లో ఇది జరగడంతో పాటు ఆదిత్య ఓం అన్న గురించి ఏం బ్యాడ్‌గా మాట్లాడకుండా ఉండడం అనేది ఐ ఆల్సో ఫెల్ట్ హ్యాపీ. ఓకే. మీకు కూడా ఏమనిపించిందో ఆదిత్య ఓం అన్న గురించి కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకపోతే నబీల్ సేవ్ అవ్వడం అనేది చాలా అంటే చాలా వరకు వరంగల్ ప్రజలకి చాలా ఆనందంగా ఉంటుంది. నాట్ ఓన్లీ వరంగల్ తెలుగు ప్రజలకి అర్థమవుతుంది. ఎంత ఆనందదాయకంగా, ఎంత హ్యాపీగా, ఎంత మెచ్యూర్డ్‌గా నబీల్ అఫ్రిది ఆడుతున్నాడనే సంగతి అందరికి అర్థమవుతది. సో, ఇంకా ఇన్ డీటెయిల్‌గా ఒక్కొక్కరి విధానం ఎలా ఉంది, ఒక్కొక్కరి విధానం సాటర్‌డే వరకు ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్‌లో చేంజెస్ ఏమొచ్చినాయి, వాళ్ళ యాటిట్యూడ్స్‌లో డిఫరెన్స్ ఏమొచ్చింది, వాళ్ళ మాటలలో ఏమవుతుంది, ఎలిమినేషన్ పాయింట్స్‌లో ఎవరు నామినేషన్స్‌లో ఎక్కువ పాయింట్స్ రేజ్ చేసడానికి అవకాశం ఉంది. సో, ఇలాంటి బ్రీఫ్ అనాలిసిస్‌తో ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా. సో, ఇది సాటర్‌డే జరిగిన దాని మీద ఓవరాల్ ఒపీనియన్, నాట్ కంప్లీట్ రివ్యూ. సో, ఇది ఓవరాల్ ఒపీనియన్ కాబట్టి మీ ఒపీనియన్స్ కింద షేర్ చేయండి. ఎలాంటి పాయింట్స్ గురించి మాట్లాడితే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. సో, ఇది సాటర్‌డే జరిగిన నాకు సార్ వచ్చిన ఎపిసోడ్‌కి సంబంధించిన ఓవరాల్ రివ్యూ. సో, వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్‌ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అండ్ ఈ వారం సోనియా ఎలిమినేట్ అవ్వడం మీకు ఆనందంగా ఉందా? బాధగా ఉందా? ఏ ఆనందంగా ఉంది, బి బాధగా ఉంది. కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, మరొక రివ్యూతో మళ్ళీ మీ ముందుకొస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్. నేను మీ నెవిల్ ఆనంద్. బాయ్ బాయ్.